ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే స్టేట్ ఆఫ్ మైండ్లో సిల్వర్ హై రేట్లో కొన్నవారు పానిక్ అవుతున్నారు. గోల్డ్ 5% క్రాష్ అయింది. అదే సిల్వర్ సుమారు 10% వరకు క్రాష్ అయింది. ఎప్పుడైనా షేర్స్ అయినా కమోడిటీస్ అయినా సడన్ గా ఫాల్ అయితే దాని ఉద్దేశం కొనండి అని కాదు. ఇట్స్ ఎ సైన్ ఆఫ్ ఓవర్ హీటింగ్. భయపడిన వారు మాత్రం ఎగ్జిట్ అవుతారు. కానీ ఇది చాలా నార్మల్ అండ్ హెల్దీ. జనాలు దీన్ని 1979 సినారియోతో కంపేర్ చేస్తున్నారు. అప్పట్లో గోల్డ్ 9 వారాలు కంటిన్యూస్ గా పెరుగుతూ వచ్చింది. తర్వాత 70% క్రాష్ అయింది. ఆ తర్వాత కొత్త హై చూడడానికి డికేడ్స్ పట్టింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. అప్పట్లో అమెరికాలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 10% నుంచి 20% పెరుగుతూ వచ్చేది ఇన్ఫ్లేషన్ తో ఫైట్ చేయడానికి. అదే ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కంటిన్యూస్ గా డౌన్ అవుతూనే ఉంది. డాలర్ వీక్ అవడం, డీడాలరైజేషన్ ఒకటి, సెంట్రల్ బ్యాంక్స్ అధిక స్థాయిలో రికార్డు స్థాయిలో బంగారుని కొంటూ ఉన్నాయి. అమెరికాస్ డెట్ టు జీడిపి రేషియో అనేది 32% నుంచి 132% కి రీచ్ అయింది. ఈ అన్సర్టన్ రీజన్స్ అనేవి గోల్డ్ కి ఒక గోల్డెన్ పీరియడ్ అనే చెప్పుకోవచ్చు మనం. సో ప్రైజెస్ అనేది స్టేబుల్ అయ్యే వరకు పేషెన్స్ గా వేచి ఉండండి. ఇది ఒక షార్ట్ టర్మ్ పుల్ బ్యాక్ మాత్రమే. మళ్ళీ లైఫ్ టైం న్యూ హైస్ అనేవి తొందరలోనే చూస్తాం మనం. ఈ కంట్రీస్ మధ్యలో జరిగే ట్రేడ్ వార్స్ కానీ ఫిజికల్ వార్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే ఫ్యూచర్ నాకు ఒకటి అనిపిస్తుందండి. ఫ్యూచర్లో రష్యా వాళ్ళ దగ్గర మనం క్రూడ్ ఆయిల్ కొంటే, అరే బాబు నీ దగ్గర నేను ఒక 100 బ్యారెల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ కొన్నాను, దానికి ఈక్వలెంట్ గా ఇదిగో ఇన్ని కేజీలు గోల్డ్. అరే చైనా బాబు నీ దగ్గర ఇన్ని ఇంపోర్ట్స్ చేశాను, దీనికి ఈక్వలెంట్ గా గోల్డ్. ఇలా కంట్రీస్ మధ్యలో ట్రేడ్ ఎక్స్చేంజ్ అనేది డాలర్స్ లోనో రూపీస్ లోనో కాకుండా గోల్డ్ తో జరుగుద్దేమో అని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో ఒకసారి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.